अस्सलाम वालेकुम एवरीवन। అయితే మేము బడా పహాడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మెట్లు ఎక్కబోతున్నాము. ఎన్ని నిమిషాలు పడుతుందో, ఎన్ని మెట్లు ఉన్నాయో ఇన్షాల్లా మనం ఇప్పుడు లెక్క పెట్టబోతున్నాం అన్నమాట. బడా పహాడ్ దగ్గర అయితే నిజామాబాద్ దగ్గర. సరేనా, చూద్దాం ఇన్షాల్లా ఎలా ఉంటుందో. ఇక్కడ అయితే అంగళ్ళు కూడా ఉన్నాయి. ఈయన అయితే చాలా పైకి అయితే కూర్చున్నాడు స్వామి అయితే. సో అల్లాహ్ యొక్క ప్రియదాసుడు అన్నమాట. చూడండి, అల్లాహను ఎవరైతే నమ్ముతారో వాళ్ళను అల్లాహ్ వదలడు, ఓకేనా. సో అల్లాహ్ అందరినీ రక్షించేవాడు, కాపాడేవాడు అన్నమాట. अब నాకు कर्चीफ है ना, कर्चीफ తీసుకుందామా ఫ్రెండ్స్. भैया एक कर्चीफ कितना कर्चीफ है, कहाँ दे वो. टोपी भी है, टोपिया टोपिया का है. अच्छा कुर्ची दे, कर्चीफ दे डालो. ఇక్కడ షాప్ కూడా ఉంది. देख 30 50 दे दो, 2 दे दो 50 भैया, 2 देना गोना 2 दे दो. बिस्मिल्लाह कलाम पाक क्या कौशल मदद से बस. हाँ बस 50 रुपये दो. बिस्मिल्लाह कर दो. मैं ओ भिगा दाल को तुम्हारे पास नहीं है क्या? बिस्मिल्लाह कर को दिला हंदे 250 बंदालो. इधर माते बा अरे भैया, अदन अदे मामा. अरे भैया అమ్మ ఇంకా అందరం అయితే వచ్చాము. पूछो चले बड़ी नहीं सकती. बड़ी हो ना? हाँ. बड़ी बड़ी है तो 100 रुपया जो 100 रुपये पकड़ रहे బిగ్గా కపడ బిగాకో ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. అందుకని కొంచెం చన్నీళ్ళలో కొంచెం ఇది చేస్తే, అదే గుడ్డ వేసుకొని వెళ్తే మంచిదన్నమాట. సరే పోదాము. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. చూడండి కాళ్ళు వస్తున్నాయి. సో చాలా మంది అయితే వస్తున్నారు మన దర్గాకి అయితే. ఇప్పుడు మెట్లు అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. మనకి కన్వర్టర్ లేదు, అద్దండి అక్కడ నుండి లేలేకో హమే ఆతే హతే. సో యూట్యూబ్ ఛానల్కి అందరూ హాయ్ చెప్పడైతే అన్న. ఇక్కడ జెండాలు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. జెండాలు అంటే అదే కార్కి కానీ అట్లా ఇంటికి కానీ కొంతమంది జెండా కట్టుకుంటారు కదా, ఆ విధంగా ఉన్నట్టే ఉన్నాయి. సో నేనేమో అనుకున్నా, చాలా బాగుంది ఇక్కడ. సో చాలా బెస్ట్గా ఉంది. మనకి ఇక్కడ వంట చేసుకోవడానికి కట్లు అండ్ గ్యాస్ పొయ్య, ఇంకా మనకి ఆడ సామాన్లు కూడా దొరుకుతున్నాయి అన్నమాట. నిజామాబాద్ బడా పహాడ్ అంటే ఎవరైనా బడా పహాడ్ దర్గా అంటే చెప్పేస్తాడనమాట. మేము నిజామాబాద్ రైల్వే స్టేషన్ దిగిన తర్వాత సో మీకు ఒక వీడియో పెట్టాను కదా, బస్సు ఎక్కేసాము. బస్సు వాడు నేరుగా మనకైతే బడా పహాడ్ దగ్గర అయితే వదిలేసాడనమాట. ఓకేనా. సో
బడా పహాడ్కి అయితే మనం నడిచి వెళ్తున్నాం. ఇన్షాల్లా మొత్తం మనకి మంచిగా మనం వెళ్ళాలని అయితే మనస్ఫూర్తిగా అల్లాహ్ తాలాకి కోరుకోవాలి ఇన్షాల్లా. చూడండి ఇక్కడ చాలా వరకు చిన్న పిల్లలు ఐటమ్స్ ఇస్తున్నారు. చాలా బాగున్నాయి ఇక్కడ. ఓకేనా, టెడ్డీ బేర్స్ ఇంకా ఐస్ క్రీమ్లు కూడా ఉన్నాయి. ఎండాకాలం కదా ఫ్రెండ్స్, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వస్తే కనుక మనం. అట్లా అన్నమాట. గన్ అన్నీ ఉన్నాయి మనకి. టోపీలు కూడా ఉన్నాయి, ఎండకి టోపీలు. మా ఫ్యామిలీ అయితే అక్కడ నుండి వస్తుంది. సరే ఓకే, మనం ఇక్కడ నీడలో అయితే నిలబడదాము కొంచెం సేపు. ఇక్కడ గొడుగు పట్టుకొని మరి పాపం వ్యాపారాలు చేసుకుంటున్నారు ఈ ఎండకైతే జనాలైతే. సో వెరీ వెరీ గుడ్ దర్గా. సో చాలా వరకు చాలా నాకు బాగా నచ్చింది. చూడండి ఎన్ని షాపులు ఉన్నాయి మనకు. చల్లే చల్లే చూసారా ఫ్రెండ్స్, మీరు అయితే నా నెల్లూరు సోనీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవాకండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి మీరు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, రూమ్లో అయితే ఇక్కడ చాలామంది బాడీకి కూడా ఇచ్చున్నారు. ఓకేనా, ఇక్కడ అన్నదానాలు కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఇద్దండి డబ్రాలు కూడా బాడీకి ఇస్తున్నారు. సో అన్నదానాలు చేసుకొని తింటున్నారు. కాయలుగా మా అమ్మ ఇప్పుడు దాకా రాలేదు, నేనేమో ఇంకా వాగుతూ ఉన్నాను. ఓకే, మనం మెట్ల దగ్గర నుంచుందాము. ఎందుకంటే ఇది ఎన్ని నిమిషాల వీడియో ఉంటుంది, మనం పట్టాలి కదా, ఎంతసేపులో వెళ్ళగలం. మేమైతే నార్మల్గా నడుస్తున్నాం కాబట్టి సో ఎంతసేపు వెళ్దామో చూద్దాము. దేపకళ్ళే సాహెబ్ గిల్లే మనం పర్వానే. అదే ఓ క్లాస్ రే వస్తున్నారా వీళ్ళు? ఇంకా రాలేదు వీళ్ళు. अरे काला अम्मी पकड़ ले, हल्का हल्का पकड़ लिया, ये पकड़ ले ले दो, छोड़ कर मैं पकड़ को नहीं हूँ. छोटे छोटे चीजें है उधर. ఇక్కడ రూమ్ అయితే చాలా బాగా చాలా మంది ఇస్తున్నారు. అదే కొండ మీద ఎక్కాలి కదా మరి. ఎండ అయితే కొడుతుంది ఫ్రెండ్స్, చూడండి సూర్యుడు ఎండ అయితే కొడుతుంది బాగా. క్యాబిన్ అమ్మి ఆते हैं ఎండ అయితే కొడుతుంది. మా అమ్మ కోసం వెయిట్ చేస్తున్నాను.